చూసావా పవర్ టీజర్ కి రికార్డ్ బ్రేకింగ్ లైక్స్. చూస్తున్నా మీ ఓడిదంతా యూట్యూబ్లోనే. మా వాడే బీభత్సం అంతా బాక్స్ ఆఫీస్ దగ్గర. మీ ఓడి బాక్స్ ఆఫీస్ దగ్గర హీరోలు తోలుకోవడమే. ఫస్ట్ మీ ఓని డాన్స్ నేర్చుకోమని చెప్పు. ఒరే ముందు మీ ఓడిని బబుల్ గమ్ నమ్మడం ఆపేసి డైలాగ్ చెప్పమని చెప్పు. ఓకే రే, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో పార్కింగ్ కలెక్షన్ అంత ఉండదురా మీ ఓడి కలెక్షన్. నువ్వు కూడా నాకు చెప్పడమేనా? అబ్బా అంత బొమ్మ లేదమ్మా. మీ ఓడి సినిమా టికెట్ల కలెక్షన్స్ కంటే మా వాడి కూకట్పల్లి థియేటర్స్ లో సమోసాలకే ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి. మీ ఓడి లెవెల్ అది. నువ్వు కూడా మాట్లాడమే. రే ఆప్తరా, చెప్పొచ్చు, మావాడే గొప్ప కదా. చెప్పురా చెప్పు, మావాడే గొప్ప కదా. మీ ఫేవరెట్ హీరోస్ కూడా రోప్స్ లేకుండా స్టంట్స్ చేయర్రా. మీరేంటో వాళ్ళ కోసం రియల్ లైఫ్లో రియల్గా కొట్లాడుతున్నారు. అరే మన తెలుగు హీరోలు ఫ్రూట్స్ లాగరా. యాపిల్ తింటే హార్ట్కి మంచిది, బనానా తింటే డైజెషన్కి మంచిది. అలానే మన హీరోలందరూ ఒకేలా ఉంటారు కదా. ఒక హీరో డాన్స్ బాగా చేస్తాడు, ఒక హీరో ఫైట్స్ బాగా చేస్తాడు, ఇంకో హీరో ఎక్స్పెరిమెంటల్ మూవీస్ తీస్తాడు. ఎవరి స్పెషాలిటీ వాళ్ళదిరా. అందుకే ఏ ఫ్రూట్ గొప్ప అని పిచ్చి ఫ్రూట్ అలా కొట్లాడకుండా ఫ్రూట్ సలాడ్ ఆర్డర్ చేసి అందరి హీరోని సపోర్ట్ చేయడం బెటర్ కదా. మన హీరోలందరూ గొప్పలేరా. భరత్ అని నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో మహేష్ బాబు ఏమన్నాడు? మేము బాగానే ఉంటాం, మీరే ఇంకా బాగోవాలి కదా. సారీ గణేష్, నిజం చెప్పాలంటే మీ వాళ్ళ ఆ సినిమా నాకు చాలా ఫేవరెట్. థియేటర్లో 2 సార్లు చూసా. లేదురా, నాకు యాక్చువల్గా చెప్పాలంటే మీ ఓడు అంటేనే చాలా ఇష్టం, చాలా రెస్పెక్ట్ కూడా. ఎందుకంటే మీ ఓడు ఒక స్క్రిప్ట్ నుంచి ఇంకో స్క్రిప్ట్కి చాలా వేరియేషన్స్ చూపిస్తాడు. ఆ గెటప్ కానీ, ఆ మోడ్యులేషన్ కానీ. ఐఎమ్ సారీ రా, మీ ఓడు అంటే చాలా ఇష్టం నాకు యాక్చువల్లీ. అది సంగతి. సో మనం గొడవ పడకుండా మెచ్యూర్డ్గా ఉండాలి. ఏది ఏమైనా TFI బాగుండాలి. మా తమ్ముడిని చూసి చాలా మెచ్యూర్డ్ అనిపించుండొచ్చు మీకు. అంటే కరెక్టే, కానీ ప్రతిసారి ఇలాగే ఉండదన్నమాట సీన్. ఒక్క 2 years ముందు ఏమైంది తెలుసా? బా అరే ఏం తీస్తారా, ఏముందిరా ఇది. అరే ఏం తీస్తారా ఈ మలయాళముల సినిమాలు. బా అవునరా, మలయాళం ఫిలిమ్స్ ఆర్ గ్రేట్. తమిళ సినిమాస్ రా, ఎట్లాంటి లెజెండ్స్ ఉన్నారా తమిళ్లో. కే బాలచందర్, కమల్ హాసన్, రజనీకాంత్, ఇళయరాజా, ఏఆర్ రెహమాన్. అరే ఇళయరాజా పాటలకి, ఏఆర్ రెహమాన్ పాటలకి 2K కిడ్స్ వైబ్ అవుతున్నారా. వాళ్ళు పుట్టక ముందు రిలీజ్ అయిన పాటలకు వైబ్ అవుతున్నారు. ఏమ్మా అదిరా మ్యాజిక్. ట్రూ, తమిళ సినిమాస్ కూడా క్రేజీ. ఇంకా మళ్ళీ ఈ కన్నడ సినిమా ఎట్లా తీస్తున్నారు. కన్నడ సినిమాలు ఒక లూసియా, ఒక KGF, రీసెంట్ గా ఏదో హాస్టల్ హుడ్ గా ఏదో మా పేరు కూడా చక్కగా తెలియదురా. అయినా సరే ఎట్లా చూస్తున్నారు మనోళ్ళు. పోదాం అనుకుంటున్నా, ఇంకా ఆడుతుంది థియేటర్ లో. పోదాం అంటే బుక్ మై షోలో టికెట్లే లేవు. అవునరా, కన్నడ క్రేజీ. ఇంకా హిందీ సినిమా గురించి చెప్పక్కర్లేదు. వరల్డ్ వైడ్ ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ అనుకుంటారు తెలుసా. ఇండియన్ సినిమాని రూల్ చేస్తుంది బాలీవుడ్. అవునరా, హిందీ ఫిలిమ్స్ కూడా క్రేజీ. తమిళ్ బాగుంది, కన్నడ బాగుంది, హిందీ బాగుంది. ఎటు పోయి మన తెలుగు సినిమాలేరా. అవే ఫైట్స్, అవే సాంగ్స్, అవే హీరోయిజం ఎలివేషన్స్. సొల్లు చెప్పుకోవడానికి బాగోలేదు తప్ప ఏముందిరా మనకి. వీళ్ళని కాదురా, మన ఆడియన్స్ అనాలి. ఏమో వేస్ట్ నా కొడుకు సినిమాలు చూసుడు రాదు. షిట్రా మన తెలుగు ఆడియన్స్ వేస్ట్. చాలు ఇక చాలు. మిగతా సినిమా ఇండస్ట్రీలు గొప్ప అను ఒప్పుకుంటా, కానీ తెలుగు సినిమాని తక్కువ చేసి మాట్లాడమనుకో తాట తీస్తా. ఏంట్రా తెలుగు సినిమాలో లెజెండ్స్ లేరు అనుకుంటున్నావా? ఒక కేవీ రెడ్డి, రాఘవేందర్ రావు, దాసరి నారాయణరావు, NTR, ANR, మెగాస్టార్, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ వీడియో అయిపోద్ది కానీ లిస్ట్ అవ్వదమ్మా. తెలుగు సినిమా అంటే కమర్షియల్ సినిమా ఒకటే కాదురా. అదే నిజమై ఉంటే బలగం, కేర్ ఆఫ్ కంచరపాలెం ఇలాంటి ఇండీ ఆర్ట్ ఫిలిమ్స్ హిట్ అయ్యేవా? మన సినిమాలు డబ్ చేస్తే మిగతా స్టేట్ వాళ్ళు చూస్తారో లేదో తెలియదు, కానీ సినిమా బాగుండి సబ్ టైటిల్స్ ఉంటే లాంగ్వేజ్తో సంబంధం లేకుండా థియేటర్కి వెళ్ళి మరి హిట్ చేస్తాంరా. అదిరా తెలుగు ఆడియన్స్ సంస్కారం. బాక్స్ ఆఫీస్ వైజ్ చూసుకుంటే తెలుగు సినిమా ఇస్ ద లార్జెస్ట్ సినిమా ఇన్ ఇండియా రా. నువ్వు ఏ తెలుగు సినిమాని అయితే తక్కువ చేసి చూస్తున్నావో అదే తెలుగు సినిమా ఇవాళ నాటు అంటూ మన ఇండియా జెండాని ఇంటర్నేషనల్ లెవెల్లో నాటి చూపించిందిరా. అదిరా. సారీ అర్జున్, సారీ. ఏదో ఫ్లోలో అన్నా, కొంచెం తప్పుగా మాట్లాడినా, సారీ. మన తెలుగు ఆడియన్స్ గొప్ప, మన టాలీవుడ్ గొప్ప. జై TFI. అదన్నమాట మ్యాటర్. పోన్లే మనకెందుకు వచ్చిన వదిలేడు. సరే వాళ్ళేదో కొట్లాడుకుంటున్నారు, వాళ్ళు సావని అని కూడా వదిలేడు. I mean, when it's about TFI, he just can't leave it alone. I don't know why. సుశాంత్ ఎక్కడికి వెళ్ళారు? గుడ్ మార్నింగ్ అజ్జు. వీడు కూడా లేడేంటి, వాష్రూమ్లో ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళారు ఇద్దరు? ఇంకా 9 కూడా కాలేదు.
1 hour later. ఇక్కడే ఉంది ఇది. వెళ్ళిపోదాం సైలెంట్గా. ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? కార్ వాష్. కార్ వాషా? నీ గొంతుకేమైంది? సోర్ థ్రోట్. రాత్రి స్వీట్స్ ఎక్కువ తిన్నా కదా. ఓ, నువ్వెక్కడికి వెళ్ళావు? నేను కూడా బావతోటే తోడుకెళ్ళా కార్ వాష్కి. నీ గొంతుకేమైంది? నాకు కూడా కొంచెం సోర్ త్రోట్, కోల్డ్ వాటర్. సరే, కెటిల్లో హాట్ వాటర్ పెట్టాను, వెళ్ళి తాగండి. పద 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 పద. ఇదన్నమాట. ఎంత బిజీగా ఉన్నారో పట్టించుకోవట్లేదు. బాయ్స్, సినిమా ఎలా ఉంది? అదిరిపోయింది అసలు. క్లైమాక్స్ మ్యాడ్, నెక్స్ట్ లెవెల్. ఇంటర్వెల్ ఇంకా గ్రేట్. అవును, దొరికిపోయాం రాజు. అయినా ఇవాళ ఫ్రైడే అని నేను మర్చిపోయాను చూడు. నాది బుద్ధి తక్కువ. సినిమా అంటే చాలు, ఆఫీస్ చూసుకోరు, కెరియర్ చూసుకోరు, హెల్త్ చూసుకోరు, వెళ్ళిపోవడమే. కొంచెమైనా భయం ఉండాలా లేదా? మాకేమైతుంది జాను, ఏమైనా పర్లేదు. టిఎఫ్ఐ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అరే, కొంచెం థంబ్నెయిల్ పైన ఫోకస్ చేయండి. నీకు రెఫరెన్స్ పంపిస్తా, అది డిజైనర్కి పంపించు. ఓకే అక్క. సో రఫ్ కట్లో ఫుటేజ్ చూసినప్పుడు ఒక దగ్గర షేక్ అయింది కెమెరా. అది మళ్ళీ తీసుకోవాలి షాట్ ఈరోజు. ఓకే? సరే అక్క, కానీ నైట్ కొంచెం తొందరగా వెళ్తా, నైట్ మూవీ ఉంది. నైట్ కదా, ఈవినింగ్ వరకు అయిపోతుందిలే. ఏ మూవీ అజ్జు? మన తలైవర్ మూవీ అన్న. సూపర్ అజ్జు, నేను కూడా వస్తా. ఇంటర్వెల్ సీన్ కి నాకు మళ్ళీ అరవాలంది థియేటర్లో. కానీ ఏ థియేటర్? హోమ్ థియేటర్ అన్న. అదేంటి, థియేటర్లో నడుస్తుంది కదా, ఓటీటీలో వచ్చేసిందా? ఇంతమాయి కూడా ఏంటన్నా, ఓటీటీలో కాదు, టోరెంట్లో వచ్చేసింది. నాట్ కూల్ అజ్జు. యా జో, సే నో టు పైరసీ. అన్నా చిల్ చిల్, నీ ప్రతి మూవీ పైరసీ చూడు, కొన్ని మాత్రమే చూస్తా. దేనికైనా టాక్ బాగా రాకపోయినా, లేదా నా దగ్గర డబ్బులు లేకపోయినా, లేదా థియేటర్కి వెళ్ళి ఓపిక లేకపోయినా, ఇలా పైరసీలో చూస్తా అన్నా. ఎలాగో మూవీ హిట్, నేను ఇచ్చే 100 రూపీస్ వస్తే ఏంటి పోతే ఏంటి. అరే, మనం 10 minutes వీడియోకే ఇంత కష్టపడతాం. అలాంటిది ఒక సినిమా తీయాలంటే ఎంతమంది టెక్నీషియన్స్ కష్టపడతారు. ఒక సినిమా వదిలే, ఆ సినిమాలో ఒక షాట్ తీయడానికి ఎంత సేపు పడుతుంది, ఎంత మంది ఉంటారు. అలాంటిది రజనీకాంత్ గారు ఈ ఏజ్ లో సినిమా తీస్తే నువ్వు పైరసీలో చూసి డిస్రెస్పెక్ట్ చేస్తావా? అసలు కొంచెమైనా జస్ట్ అది వదిలే. మనం జాన్ 1st రోజు తగ్గిపోదాం అని చెప్పి జిమ్కి ఫీ కట్టి జాన్ 10th వరకు కూడా కరెక్ట్గా వెళ్ళాం. అండ్ మనకి ఇష్టమైన బిర్యానీని కూడా వదలలేం మనం. కానీ యాక్టర్స్ మాత్రం వాళ్ళ బాడీని మెయింటైన్ చేస్తూ, వాళ్ళ స్కిన్ని మెయింటైన్ చేస్తూ, హెయిర్ని మెయింటైన్ చేస్తూ, అన్నీ మెయింటైన్ చేస్తూ, ఫైట్స్ కోసం, డాన్స్ కోసం, అసలు డైలాగ్ డెలివరీస్, అసలు ఇవన్నీ ఆలోచించి ఒకసారి. నీకు ఇంట్రెస్ట్ లేకపోతే సినిమా చూడడం మానే, కానీ పైరసీలో మాత్రం చూడకు. చూసినా ఏమేం చేస్తాం చెప్పు? ఎవరికో నష్టం వస్తుందని కాదు, కానీ థియేటర్లో బొమ్మే. కరెక్టే బ్రో, సారీ. ఇక మీద ఏ మూవీ రిలీజ్ అయినా థియేటర్ ఆర్ ఓటీటీలోనే చూస్తా. మరి ఇంతకీ నైట్ ఏ థియేటర్లో చూద్దాం అనుకుంటున్నావు? అదేంటి, నైట్ మీటింగ్ ఉందన్నా? ఉంది, కానీ ఆ మీటింగ్లో నేను ఉండను. అదేంటి? అనుకుంటూనే ఉన్నా రాత్రి ఐస్ క్రీమ్ తినకూడదు, జలుబు చేస్తుందని. చా, అందుకే బాబా కొద్దిగా డిస్టెన్స్ మెయింటైన్ చేయమన్నా నేను. సారీరా. నువ్వు షూట్ ఫినిష్ చేయకుండా మాత్రం వెళ్తే నీకుంటది అజ్జు, చెప్తున్నా. లేదక్క, నేను నార్మల్గానే తగ్గా.